స్వయంగా వెలుసుకొని అమ్మవారు చాలా శక్తివంతంగా ఇక్కడ పేరు పొందారు. అసలు అమ్మవారి చరిత్ర ఏంటో ఒకసారి మనం గురువుగారి మాటలో తెలుసుకుందాం. గురుగారు, ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసి చాలా శక్తివంతమైన అమ్మవారు అని గ్రామ ప్రజలు అందరూ చెప్తున్నారు. అసలు అమ్మవారి ఇక్కడ స్వయంగా ఎలా వెలిచారు, అమ్మవారి కథ ఏంటి? శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. రేలంగిపురదేవతాన్ భగవతీన్ జ్వాలాముఖీన్ మంగళాన్ జ్వాలామాలి రూపిణీన్ స్వరసుతాం సద్బుద్ధి సిద్ధిప్రదాం శ్రీ విద్యాంశ మహర్షి కౌశిక యాగానలోద్భాసనీం మాయామోహ వినాశివీం వివదాం శ్రీ వెంకటాంబాం భజే. శ్రీ వెంకటాంబాం భజే. ఈ రేలంగి గ్రామం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలంలో ఈ రేలంగి బలసేంతో ఉంది. ఈ పూర్వం ఈ గ్రామాన్ని అందరూ రాలింది రాలింది అనేవారు. రాలింది అంటే ఏమిటి అన్న ప్రశ్న మనకు ఉత్పన్నం అయితే, శ్రీరామచంద్రమూర్తి తాటకిని వధించినప్పుడు ఆ తాటకి తలగాయి రేలంగి గ్రామంలో రాలింది. అంచేత ఈ రాలింది రాలింది అని అప్పుడు విశ్వామిత్ర మహర్షి యాగానికి వచ్చినటువంటి మహాములు అందరూ కూడా తాటకిని శ్రీరామచంద్రుడు చంపడంతో ఆ తలకాయి భూమి మీద పడింది. ఆ పడిన ప్రదేశంలో అందరూ రాలింది రాలింది అన్నంతో అది రాలింది గ్రామం క్రమక్రమంగా రాలింది అనేటువంటి పేరుతో వచ్చింది. పూర్వకాలంలో ఈ గ్రామం ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా దండకారణ్యంగా ఉండేది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి సమయంలో విశ్వామిత్ర మహర్షి అనేటువంటి ఒక మహర్షి ఒక యాగాన్ని తలపెట్టాడు. ఆ యాగాన్ని రాక్షసులు పాడు చేస్తూ ఉంటే విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళాడు. దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి, ఓ దశరథ మహారాజా, నీ కొడుకైనటువంటి రాముణ్ణి లక్ష్మణుణ్ణి నాతోడి పంపు, నేను యాగం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు బిడ్డల మీద కలిగేటువంటి వాత్సల్యం ఎక్కువ అవడం చేత, లేక కలిగిన పిల్లలు అవ్వడం చేత దశరథ మహారాజు రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఈ విశ్వామిత్రుడితోటి పంపడానికి అంగీకరించలేదు. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్పడంతో దశరథుడు గత్యంతరం లేక ఎక్కడ విశ్వామిత్ర మహర్షి శపిస్తాడో అనేటువంటి భయంతో రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఈ విశ్వామిత్ర మహర్షితో పాటు పంపించాడు. పంపిస్తూ వచ్చేటువంటి సమయంలో తాటకి అనేటువంటి రాక్షసి ఈ రాముడు విశ్వామిత్రుడు లక్ష్మణుడికి ఎదురైంది. విశ్వామిత్రుడు, రామ, ఆ తాటకి మహాక్రూరాలు, ఆవిడ్ని నీ శస్త్రాలతోటి సంహరించు అని చెప్పాడు. రాముడు, తాటకి ఆడది, ఆడదాన్ని చంపడం రాజుల యొక్క లక్షణం కాదు, అందులోనూ శ్రీహత్యా పాపం వస్తుంది అని చెప్పి జంకుతూ ఉంటే విశ్వామిత్రుడు పరిపరి విధాల ఈ రాముణ్ణి ప్రోత్సహించి, తాటకైనా సరే ఆడదైనా సరే పాపం చేసి ప్రజల్ని హింసిస్తున్నప్పుడు రాజుగాను దండించడానికి అర్హుడివి, నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజువు కాబట్టి ఆ క్రూరాలని చంపు అని చెప్పాడు. చంపితే చెప్పు అని చెప్పినప్పుడు ఈ విశ్వామిత్ర అనుజ్ఞతోటి రాముడు ఈ తాటకిని చంపాడు. ఈ తాటకిని చంపడంతో ఈ తాటకి తలకాయి ఈ రేలంగి గ్రామంలో రాలింది. ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ఈ అమ్మవారు వెలిసినటువంటి ఈ స్థలంలోనే విశ్వామిత్ర మహర్షి మిగతా మునులతోటి కలిసి యాగం చేశాడు అని ప్రసిద్ధి చెందింది. ఈ తాటకి తలకాయ రాలిన చోట విశ్వామిత్ర మహర్షి అనుజ్ఞతోటే రాముడు శ్రీహత్యాపాతకం పోవడానికి ఒక శివాలయాన్ని కట్టించాడు. ఆ శివాలయం ఇప్పటికీ కూడా మన గ్రామం నడిబొట్టున్నటువంటి బస్టాండ్ ప్రాంతంలో తాటకేశ్వర ఆలయం అనేటువంటి పేరుతోటి వెలసిల్లుతూ ఉంది. మన భారతదేశం మొత్తం మీద తాటకేశ్వర ఆలయం అనేటువంటి ఇంకో శివాలయం లేదు.
ఈ శివాలయం ఒక్కటే తాటకిని చంపిన పాపం పోవడానికి శ్రీరామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడినటువంటి ఆలయం కాబట్టి తాటకేశ్వర ఆలయం అని వచ్చింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు చేసేటువంటి ఈ యాగాన్ని కాపలా కాసేటి సంరక్షించుతున్న సమయంలో మారీచుడు, సుబాహుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు, వీళ్ళిద్దరూ రక్తం పోయడం, ఆ యాగకుండంలో మాంసం వేయడం, ఇలా వేస్తూ ఈ యాగాన్ని అశుభ్రం చేసి యాగ పరిసమాప్తి అవ్వకుండా అడ్డం పడుతుంటే అప్పుడు రాముడు ఇందులో మారీచుడు అనేటువంటి ఒక రాక్షసుణ్ణి తన బాణంతో కొట్టాడు. ఆ కొట్టిన తర్వాత ఆ బాణం దెబ్బకి భయపడిపోయి ఆ బాణం దెబ్బ యొక్క ఊతానికి ఈ మారీచుడు లంకలోకి వెళ్ళిపట్టాడు రావణాసురుడి దగ్గరికి. ఆ తర్వాత అదే మారీచుడు సీతాపహరణం సమయంలో రావణాసురుడికి సహాయం చేసి సీతని ఎత్తుకుపోవడానికి మారీచుడి కింద మనకు వచ్చాడు. ఈ సుబాహుడు అనేటువంటి రాక్షసుణ్ణి రాముడు అక్కడే చంపేశాడు. చంపేసిన తర్వాత ఈ యాగం పరిసమాప్తి అయింది. యాగ ఫలం పట్టుకుని ఇద్దరు శ్రీమూర్తులు ఆ యజ్ఞకుండంలోంచి బయటకు వచ్చారు. వాళ్ళు జ్వాలాముఖి, జ్వాలామాలిని అనేటువంటి పేరుతోటి వచ్చేసరికి ఈ విశ్వామిత్రుడు తదితర మహర్షులు అందరూ కూడా ఆ అమ్మవారిని శతవిధాల ప్రార్థించి ఆ యజ్ఞ ఫలాన్ని పుచ్చుకుని యజ్ఞ పరిసమాప్తి చేసి వాళ్ళు వెళ్ళిపోతూ సమయంలో విశ్వామిత్రుడు, ఓ తల్లులారా, నేను చేసిన యాగానికి మీరు ప్రతీక ఇక్కడికి వచ్చి నాకు యజ్ఞ ఫలం ఇచ్చారు కాబట్టి నేను ఎలాగైతే మిమ్మల్ని ఒప్పించగలిగానో, మెప్పించగలిగానో, అలాగే మిమ్మల్ని మీరు ఇక్కడ గ్రామదేవతలుగా వెలిస్తే మిమ్మల్ని ప్రజలందరూ చల్లగా కొలుస్తారు, వాళ్ళ కోరికలన్నీ మీరు తీర్చండి అని చెప్పి విశ్వామిత్రుడు కోరడంతో ఆ అమ్మవార్లు ఇద్దరూ కూడా జ్వాలాముఖి, జ్వాలామాలిని అనేటువంటి పేరులతోటి ఇక్కడ వెలిశారు. కాలక్రమేణా ఈ జ్వాలాముఖి, జ్వాలామాలిని అనేటువంటి ఈ పెద్ద పెద్ద ఉచ్చారణకి వీలు లేని పేర్లు అవడం చేత పెదమెంటమ్మ, చిన్నమెంట్లమ్మ అనేటువంటి పేరులతోటి వాళ్ళిద్దరూ ఇక్కడ ఉన్నారు. దరిమల కొంతకాలానికి సోమాలం అనేటువంటి ఒక అమ్మవారు కూడా వచ్చి వీళ్లతోటి ఇక్కడ కలిసి ఉండడంతో ఇప్పటికీ కూడా మన పెద్దమెంట్లమ్మ వారి ఆలయంలో సోమాలమ్మ వారి ఫోటో కూడా మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది. తర్వాత వీరి అన్నదమ్ముల కింద పోతురాజు గారు కూడా ఇక్కడే వెలిశారు. పెదమెంట్లమ్మ, చిన్నమెంట్లమ్మ, సోమాలమ్మ, పోతురాజు అనేటువంటి పేరులతోటి ఈ గ్రామాన్ని చక్కగా వారు వెలిసి పరిపాలిస్తున్నారు. ఈ కథ ఇవాళది కాదు. ఈ అమ్మవార్లు ఇవాళ నిన్న మొన్న ఈ 10 ఏళ్లలోనూ వెలిసిన దేవతలు కాదు. శ్రీరామచంద్రమూర్తి సమయంలో అంటే త్రేతాయుగంలోనే ఇక్కడికి వెలిసి అప్పటి నుంచి ఈ ప్రజల యొక్క పూజలు అందుకుంటూ ఇక్కడ వీళ్ళ కన్న తల్లుల్లా కాపాడుతూ ఊరికి పెద్దాడబడుతులై వీళ్ళందరినీ, ఈ ప్రజలందరినీ, తను కొలిచేవారిని అందరినీ, కొలవరిన వారిని కూడా ఒక నమస్కారం పెడితే చాలు, అమ్మా పెదమెంట్లమ్మా అని కోరితే ఆవిడ వచ్చి నేను ఉన్నాను అనేటువంటి అభయం ఇచ్చి చల్లగా వారిని ఆశీర్వదిస్తోందయ్యా. ఇది ఈ అమ్మవార్లు ఇక్కడ వెలిసినటువంటి చరిత్ర. మనకి ఇది పురాతన సాంప్రదాయం, అంటే పూర్వం నుంచి మన పెద్దలు చెప్పుకున్నటువంటి కథ ఏమా. ఈ రేలంగి గ్రామంలో వేంచేసినటువంటి ఈ అమ్మవారు అంటే జ్వాలాముఖి, జ్వాలామాలిని అనేటువంటి పూర్వం పేరుతోటి ప్రస్తుతం పెదమెంట్లమ్మ, చిన్నమెంట్లమ్మ అనేటువంటి పేరులతోటి ఉన్నటువంటి ఈ అమ్మవార్లు విశేషమైనటువంటి మహిమలు కలిగి ఉన్నారు. అశేష ప్రజానీకం పూర్వకాలంలో చాలా తక్కువగా ఉండేటువంటి ఈ అమ్మవారి దర్శనం పునఃప్రతిష్ఠ జరిగిన తర్వాత విశేషంగా భక్తులు రాకడ ఎక్కువైంది. ఏ రోజుకి ఆ రోజు భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతూనే వస్తోంది. కొన్ని పుణ్యదినాలలో అయితే ఈ భక్తుల్ని
మేము నియంత్రించడమే కష్టమైనటువంటి పరిస్థితిలో ఉంది. విశేషమైనటువంటి కోరిన కోరికలు తీర్చేటువంటి అమ్మవార్లుగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ గ్రామ దేవతల యొక్క దర్శనం ప్రతి ఒక్కరికి పాపనాశనం కింద ఏర్పడింది. అంచేత దగ్గర ఊళ్ళ నుంచి అవనవండి, దూరం ఊళ్ళ నుంచి అవనవండి, విశేషంగా భక్తులు ఈ అమ్మవారి దర్శనం చేస్తున్నారు. విశేషంగా భక్తులు దర్శనం చేయడం ద్వారా ఈ అమ్మవారు కూడా దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెందుతూ భక్తుల యొక్క కోరికలన్నింటినీ కూడా తీరుస్తోంది. దూరం నుంచి వచ్చే ప్రతి భక్తులకు అలాగే గ్రామ ప్రజలకు కూడా అమ్మవారు ముక్కులు తీర్చే అమ్మవారిగా పేరు వచ్చింది కదా, దాని గురించి ఏమంటారు? దూర గ్రామాల నుంచి గాని మా రేలంగి గ్రామం నుంచి గాని ఈ అమ్మవారికి విశేషమైన సేవలు అందుతున్నాయ్యా. ప్రతి గ్రామంలోనూ కూడా 3 ఏళ్లకు ఒకసారి అమ్మవారిని తీసుకురావడం, 7 ఏళ్లకు ఒకసారి అమ్మవారిని పుట్టింటికి తీసుకురావడం, కలియుగ ధర్మం ప్రకారం ఆ ధర్మం వెళ్ళిపోకుండా 12 ఏళ్లకు ఒకసారి అమ్మవారిని భూమికి ఈ పుట్టింటికి తీసుకురావడం అనేటువంటి ఆచారాలు రకరకాలుగా జరుగుతున్నాయి. కానీ మా రేలంగి గ్రామంలో అమ్మవారిని 2 సార్లు పుట్టింటికి తీసుకెళ్తారు. ఎలాగా అంటే ఉగాది పండుగ వెళ్ళిపోయిన తర్వాత చైత్ర మాసంలో చైత్ర బహుళ అమావాస్య వరకు, చైత్ర శుద్ధ పాడ్యమి తర్వాత వెళ్ళేటువంటి ఆదివారం మంగళవారాల్లో అమ్మవారిని పుట్టింటికి తీసుకెళ్ళి అక్కడి నుంచి విశేషమైన సేవలు చేస్తారు. ఈ సేవల్లో పొరుగురు వారు పాల్గొంటున్నారు, గ్రామస్తులు పాల్గొంటున్నారు. గ్రామ కమిటీ వారు, దేవస్థానం వారు కూడా ఈ నెల్లాళ్ళు అమ్మవారికి ఊరేగింపులు, సలివిడి పానకాలు, బాణాసంచాలతోటి ఉత్సవాలు, గ్రామోత్సవాలు ఇవన్నీ చేస్తూ వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆ మొక్కులు ఎవరి మతాచారాన్ని బట్టి వాళ్ళు, అంటే మామూలుగా నైవేద్యాలు పెట్టుకునేవాళ్ళు మామూలుగా నైవేద్యాలు చేసుకుంటున్నారు, ఇతర నైవేద్యాలు పెట్టుకునే వాళ్ళు కూడా ఇతర నైవేద్యాలు పెట్టుకుని ఆ అమ్మవారికి తమ భక్తి విశ్వాసాలు సమర్పించి అమ్మవారి యొక్క అనుగ్రహాలకి పాత్రలు అవుతున్నారు. దూరం నుంచి వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ భోజన సదుపాయాలు చేసుకుని అమ్మవారికి నమస్కరించి పూజలు చేసుకుని మొక్కులు చెల్లించుకుని వివిధ రకాల పదార్థాలతోటి వాళ్ళు వంటలు వండుకుని ఇక్కడే భోజనం చేయడానికి ఆలయ అభివృద్ధి కమిటీ వారు, దేవస్థానం వారు విశేషంగా సత్రాలు నిర్మించారు. అలాగే బాత్రూమ్ సౌకర్యాలు, నీటి సౌకర్యాలు అన్నీ కూడా ఇక్కడ దేవస్థానం అభివృద్ధి కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కారణంగా, అంటే మనం అమ్మవారు గుడి దగ్గరికి వెళ్తే మనకి ఏ విధమైనటువంటి అసౌకర్యము కలగదు అనేటువంటి ఉద్దేశంతో భక్తులు ఇక్కడికి వచ్చి నిరభ్యంతరంగా అమ్మవారి పూజలు చేసుకుని మొక్కులు తీర్చుకుని ఆ అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రలు అవుతూ ఉన్నారు. అలాగే గ్రామ ప్రజలు అందరూ కలిసి ఎంతో సంతోషంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి సేవలు నిర్వహిస్తున్నారు కదండి. ఏమేమి సేవలు చేస్తారు, ఎప్పుడు చేస్తారు? గ్రామ ప్రజలందరూ కలిసి అమ్మవారికి ఏటా 2 నెలల పాటు, మీకు ఇందాకే నేను పూర్వంలో చెప్పుకున్నాను, కొన్ని చోట్ల 7 ఏళ్లకు తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు, 12 ఏళ్లకు తీసుకెళ్లే ఉన్నారు అమ్మవారిని. కానీ ఈ అమ్మవారు ఈ గ్రామానికి పెద్ద ముత్తైదువ, అంటే పెద్ద ఆడపడుతు అనేటువంటి ఉద్దేశంతో ఈ గ్రామంలో పసుపులేటి వారు, తర్వాత పొరటూరి వారు, వీరిద్దరూ కూడా ఒకరు అత్తవారు ఒకరు పుట్టింటి వారు అనేటువంటి పూర్వపు జమీందారు గారి యొక్క నిర్ణయానుసారం వాళ్ళు ఈ అమ్మవారిని తీసుకెళ్ళి ఇక్కడి నుంచి ఆశ్వేజ మాసంలో ఒకసారి, ఆశ్వేజ శుద్ధ అమావాస్య తర్వాత తీసుకువెళ్ళి విపరీతమైనటువంటి ఉత్సవాలు ఊరేగింపులు చేసి దీపావళి అమావాస్య నాడు మళ్ళీ అమ్మవారిని నైవేద్యాలు పెట్టుకుని ఊర్లో గ్రామస్తులందరూ కూడా పంపిస్తారు. అలాగే
ఉగాది పండగ నాడు, ఉగాది వెళ్ళిన తర్వాత అంటే చైత్ర మాసంలో ఒకసారి అమ్మవారిని మళ్ళీ పూరుగుడికి తీసుకెళ్లి నెల్లాళ్ల పాటు కూడా గ్రామోత్సవాలు, రకరకాల కమిటీలు, పెద్ద సేవా కమిటీ, చిన్న సేవా కమిటీ, గౌడ సంఘం, అలాగ రకరకాల కమిటీ వాళ్ళందరూ కూడా ఈ అమ్మవారికి గ్రామోత్సవాలు చేస్తూ 108 కావిళ్ళు, ఇంకా ఎక్కువగా 150 కావిళ్ళు చలివిడి పానకాలు పోసుకుని ఆ అమ్మవారిని అర్చించి సాయంత్రం విశేషమైన బాణాసంతాలు వగైరా వగైరాలతోటి గ్రామోత్సవం జరిపి ఆ అమ్మవారికి విశేషంగా చేస్తున్నారు. ఇదే అమ్మవారు ఆశ్వేజ మాసంలో అట్ల తద్దినాడు, అంటే మన ఊళ్ళో పెళ్ళైనటువంటి పిల్లలందరూ చేసేటటువంటి భోగి పండగ నాడు రాత్రి మనకి దేవస్థానం వారు ఈ అమ్మవారికి ఒకసారి ఊరేగింపు చేస్తారు ఆ వేళ రోజు. అంటే ఈ అమ్మవారు కూడా ఈ ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆడపిల్లలందరూ చేసుకునేటువంటి ఈ ఉయ్యాల పండగలు, అట్ల దద్ది ముందు ఉయ్యాల కట్టి ఉయ్యాలు లోగుతూ ఉంటారు. ఆ ఉయ్యాల లోగడం, ఆ ఆడుకోవడం, ఇవన్నీ కూడా ఈ తల్లి చూసి చాలా సంతోషించి వాళ్ళ కోరికలు తీర్చేలా కూడా ఈ అమ్మవారు అనుగ్రహిస్తోంది. అటువంటి ఆశ్వేజ మాసం దీపావళి అమావాస్య నాడు సాయంత్రం విశేషమైనటువంటి ఊరేగింపు. అలాగే చైత్ర మాసంలో అమావాస్య నాడు చలవ బట్టల మీద ఊరేగిస్తారు. ఆ చలవ బట్టల మీద అమ్మవారిని ఊరేగిస్తున్నప్పుడు భక్తులు వాళ్ళ కోరికలు తీర్చుకుంటాకి, లేకపోతే వాళ్ళ పిల్ల పాపలు ఆయుర్భాగ్యాలతోటి వర్ధిల్లాలి తల్లి అని అంటూ ఆ అమ్మవారు ఊరేగుతో వచ్చేటువంటి సెలవు బట్టల మీద ఊరేగుతో వచ్చేటువంటి ఆ అమ్మవారి పాదాల దగ్గర వాళ్ళ పిల్లల్ని పడుకోబెడతారు. ఆ అమ్మవారు వాళ్ళని దాటుకుంటూ వస్తే వీళ్ళ పిల్లల ఆయుర్దాయం, విద్య, ఔశ్వర్యం అన్నీ కలుగుతాయి అనేటువంటి విశేషమైనటువంటి నమ్మకం. ఇలా చైత్ర మాసంలో నెల్లాళ్ళు, ఆశ్వేజ మాసంలో నెల్లాళ్ళు, ఏడాదికి 2 సార్లు ఆవిడ అత్తింటి దగ్గర నుంచి పుట్టింటికి వచ్చి నెల్లాళ్ల పాటు ఆవిడ వైభవంగా పుట్టింట్లో ఉండి గ్రామాన్ని జాగ్రత్తగా కాపాడుతోంది అని ప్రజలందరి నమ్మిక, మా బ్రాహ్మలందరి నమ్మిక కూడా. అలాగే ఈ అమ్మవారికి అమావాస్య నాడు ఊరేగుతో చలవ పట్ల మీద వచ్చిన తర్వాత ఒక 9 రోజుల పాటు పోతురాజు గుడి దగ్గర ఆవిడ ఉంటుంది. ఆ ఉన్న రోజుల్లో రోజు విశేషంగా అర్చన, ఒక రోజుని తామర పూలు, కలవ పువ్వులతోటి విశేషార్చన కూడా ఆ అమ్మవారు జరిపించుకుంటుంది. ఇదంతా ఆవిడ మా మీద చూపించేటువంటి దయ, మా గ్రామ ప్రజల యొక్క భక్తి విశ్వాసానికి ఆవిడ అనుగ్రహించేటువంటి అనుగ్రహ పూరణం మాత్రమే ఇది. అలాగే మొక్కులు తీసుకోవడానికి వచ్చే ప్రతి భక్తులకు ఇక్కడ ఆలయ కమిటీ వారు ఏమేమి సదుపాయాలు కల్పిస్తున్నారు? మొక్కులు తీర్చుకుంటానికి వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా ఆలయం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని సంపూర్ణంగా సాదర ఆహ్వానం చేసి మా అర్చకులు అంటే ఆసాదులు, అమ్మవారికి ఆసాదులే అర్చకుల కింద ఇక్కడి నుంచి తరతరాలుగా ఉన్నారు. బ్రాహ్మణులు ఇక్కడ అర్చకత్వం చాలా తక్కువ. దసరా నవరాత్రుల్లో అంటే ఆశ్వేజ మాసంలో అమ్మవారికి దసరా నవరాత్రులు జరుగుతాయి. ఈ దసరా నవరాత్రులు జరిగేటువంటి 9 రోజులు వచ్చి బ్రాహ్మణులు ఇక్కడ విశేష అర్చన అంటే అష్టోత్తరం గాని, సహస్రం గాని ఎవరు మొక్కును బట్టి వాళ్ళు తీర్చుకునే వాళ్ళకి బ్రాహ్మణులు చేయిస్తారు. అలాగే ఆ దసరా పండుగలో ఒక శుక్రవారం నాడు, అంటే మధ్యలో ఒకప్పుడు నవమి పండుగ రావచ్చు, దశమి పండుగ రావచ్చు, అష్టమి రావచ్చు, ఏదో రోజుని శుక్రవారం నాడు ఆలయ అభివృద్ధి కమిటీ అని ఒక కమిటీ ఉంది మాకు ఇక్కడ. ఈ అభివృద్ధి కమిటీ వారు సామూహిక కుంకుమార్చన అనేటువంటి చేయిస్తారు. ఆ కమిటీ ప్రారంభించినప్పుడు 100 మంది లోపుగా వచ్చేటువంటి ఈ భక్తులు అమ్మవారి యొక్క ప్రాశస్త్యం పెరగడం, అమ్మవారి మహిమ నలుదిశలా పాకడంతో ఇవాళ వేల మంది భక్తులు ఆ సామూహిక కుంకుమనామార్చనలో పాల్గొని పూజ సమాప్తి చేసుకుని
ఆ అమ్మవారి దర్శనం చేసుకుని కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి భోజన సౌకర్యాలు, ఆ వేళ వచ్చిన వాళ్ళకి, ఆ పూజ చూడడానికి టికెట్ తీసుకున్న వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి కూడా కమిటీ విశేషమైన అన్నదానం చేస్తోంది. అలాగే ఉత్తి రోజుల్లో మొక్కులు తీర్చుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకు వస్తే ఆలయ అభివృద్ధి కమిటీ, దేవస్థానం వారు కలిపి ఇక్కడ విశేషంగా సత్రాలు నిర్మించారు. ఆ పూర్వం ఈ ఉయ్యూరు ఎస్టేట్ జమీందారు గారు అయినటువంటి మేకా రంగయ్యప్పారావు బహదూర్ గారు ఈ దేవస్థానానికి ఆయన ఇలాగా ఈ ప్రాంతం మీద వెళ్ళేప్పుడు ఆ అమ్మవారిని దర్శించుకుని ఆవిడ కృపకి పాత్రులై ఆవిడకి కొంత మాన్యం రాశారు. ఆ మాన్యం మీద అవని, ఈ దేవాలయం అభివృద్ధి కమిటీ వారు అవని, ఈ దేవస్థానం వారు అవని, వీరు ముగ్గురు కూడా విశేషంగా శ్రమపడి ఈ అమ్మవారి గుడికి వచ్చేటువంటి భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యము కలగకుండా చాలా శ్రద్ధ తీసుకుని వాళ్ళు మొక్కులు భక్తితోటి తీర్చుకుని సంతృప్తితోటి అమ్మవారి ప్రసాదాన్ని తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళేలాగా వీళ్ళందరూ కూడా నిరంతరం సహాయపడుతున్నారు. ఆ అమ్మవారు కూడా దానికి కూడా ఆవిడ అంగీకరించబట్టి వీళ్ళందరి సేవ, ఆ అమ్మవారు కృపా కటాక్షాలు భక్తులందరి మీద ఎల్లవేళలా ఉంటున్నాయి. అంచేతే ఈ గుడి, ఈ గ్రామం కూడా దినదినాభివృద్ధిగా పెరుగుతోందయ్యా. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకోవాలనుకున్న ప్రతి ఒక్క భక్తులకి ఈ యొక్క ఆలయం అడ్రస్ అనేది చెప్పారు. ఈ ఆలయం అబ్బాయి ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలంలో ఈ గ్రామ దేవత అయినటువంటి జ్వాలాముఖి, జ్వాలామాలిని అనేటువంటి అమ్మవార్లు కొలువై ఉన్నారు. మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు ప్రసిద్ధమైనటువంటి గ్రామం. ఆ గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో, అలాగే ఈ పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి భీమవరం, ఈ భీమవరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. భీమవరం నుంచి కూడా ఆర్టీసీ వారి రవాణా సౌకర్యం ఉంది, రైల్వే వారి వాహన సౌకర్యం ఉంది, అలాగే ఆటో సౌకర్యాలు ఉన్నాయి. అలాగే దగ్గర అత్తిలి ఉంది మాకు, అత్తిలి నుంచి కూడా విశేషంగా ఈ వాహన సౌకర్యం ఉంది. పెద్ద మెంటలాంబ, చిన్న మెంటలాంబ గుడి అంటే తెలియని భక్తులు లేరు, తెలియని ఆటో డ్రైవర్లు లేరు. చేత మీరు తణుకు వచ్చినా, భీమవరం వచ్చినా వేలంగిలో అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళు క్షేమంగా భక్తుల్ని ఈ ఆలయం దగ్గరికి తీసుకొస్తారు. ఆలయం దగ్గరికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని నిత్యం పూజలు చేసుకుని విశేషంగా భక్తి ప్రపత్తులతోటి అమ్మవారి యొక్క నమస్కారాలు చేసి అమ్మవారి కృపా కటాక్షాలతోటి క్షేమంగా ఇంటికి వెళ్ళి సుఖ సంతోషాలతోటి ప్రజలందరూ వర్ధిల్లుతున్నారు. శుభం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. గ్రామదేవత శ్రీ మేంటలాంబ, చిన్న మేంటలాంబ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు.